గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి పలహారాలన్నీ అని అనుకుంటున్నారా? అయితే మేము ఒక 18 మెంబర్స్ కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి కిటీ పార్టీని సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. దానికోసం అని చెప్పేసి ఫస్ట్ డే స్వర్ణక్కకు వచ్చింది. ఫస్ట్ పూజా కార్యక్రమాల కానించి కోలాటం వేసాము. కోలాటం వేయడం అయిపోయిన తర్వాత ఒక గేమ్ పెట్టామన్నమాట. ఆ గేమ్ ఏంటంటే ఒక ప్లేట్లో స్టిక్కర్స్ పోసి ఆ స్టిక్కర్స్ని వెనక ఉన్న స్టిక్కర్ తీసేసి ఒకళ్ళ ఫేస్కి ఇంకొకళ్ళు స్టిక్ చేసుకోవాలన్నమాట. అలా ఆ గేమ్ మాత్రం చాలా బాగా సాగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంట్రెస్ట్గా పార్టిసిపేట్ చేసి బాగా ఎంజాయ్ చేశారనమాట. ఈ గేమ్ ఆడటం అయిపోయిన తర్వాత ఇంకో టాస్క్ ఏంటంటే ఏ ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా రాకుండా పూర్తిగా ఓన్లీ తెలుగులోనే మాట్లాడాలన్నమాట. ఆ గేమ్ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశాడు. వినండి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదర సోదరీమణులు. బుధవారం రోజు ఇంట్లో మగం పొలతో పళ్ళు తొక్కున్నాను. లేచి యోగా క్లాస్కి వెళ్ళాను. అట్ల వాయనము తీర్పిచ్చాము. మా బంధువులందరినీ పిలుచుకున్నాము. కార్యక్రమం చాలా బాగా. శుక్రవారం పూజ గురించి చెప్పుకొని వాళ్ళ పొద్దున్నే శుక్రవారం పూజ చేసుకున్నాము. అంటే రాని నిద్ర లేచాను, బయట వాకింగ్ చేసి ముగ్గు వేసుకున్నాను. తర్వాత ఇంట్లోకి వెళ్ళి నేను మీ అందరితో కలిసిమెలిసి ఉంటానని అస్సలు అనుకోలేదు. కానీ మనందరం కలిసి ఇలా మీరందరూ పెద్దవాళ్ళు, నేను చిన్నవాళ్ళని, నేను మీతో కలిసిమెలిసి ఉంటాను అనే కళ అందరూ వచ్చారు. అన్ని పనులు బాగా చేశారు, బాగా చేసాము. భోజనాలు అన్ని పనులు సరిపోయిన ఉదయం గబగబా వంట చేయడానికి అన్ని కూరగాయలు తీసుకొచ్చుకున్నాను. కూరగాయలు, టమాటాలు, పచ్చిమిరకాయలు. ఆ గేమ్ ఆడడం అయిపోయిన తర్వాత ఇంకా కేక్ కటింగ్ అనమాట. ఎవరైతే విన్నర్స్ ఉన్నారో వాళ్ళతో కేక్ కట్ చేయించారు. ఆ రోజు పార్టీ చేసిన వాళ్ళు, విన్నర్ అయిన వాళ్ళు ఇద్దరు కలిసి కేక్ కట్ చేశారనమాట. ఆ కేక్ కట్ చేయడం అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరూ తినిపించేసుకున్నారు. ఆ తినిపించుకోవడం అయిపోయిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి లోపల మొత్తం సర్వ్ చేసేసారనమాట. అన్ని ప్లేట్స్లో సర్దేసి తెచ్చిన ఐటమ్స్ అన్నీ ఇంకా అవి తీసుకొచ్చేసి అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసింది అనమాట స్వర్ణక్క. ఎందుకంటే ఈరోజు తను కాబట్టి చేసింది. సో అందులో వచ్చేసరికి చూడండి ఐటమ్స్, ఒకటేమో గులాబ్ జామ్ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఎక్కడ చేసిందో తెలియదు కానీ. అలాగే ఇంకా స్నాక్స్లో పకోడీ, సమోసా, ఇంకా స్వీట్ గులాబ్ జామ్ వచ్చేసింది, బిస్కెట్, చాక్లెట్ అలా అన్నీ ఇచ్చారనమాట. చూడండి మొత్తం అందరికీ ఇచ్చిన తర్వాత ఒక ప్లేట్ చూస్తే ఎంత ఫుల్గా నిండుగా వచ్చిందో. ఇంత పర్ఫెక్ట్గా మాకు స్నాక్స్ మేము వేసుకున్న మనీలో వస్తాయని చెప్పేసి అస్సలు ఎక్స్పెక్ట్ చేయ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.